చిన్ను చిన్ను ఏమ్మా ఏడుస్తున్నావు? ఒకసారి వెళ్ళారా నా దగ్గరికి? నూడిల్స్ కావాలా? నాన్నగారికి చెప్తాను తెస్తారులే. నీతో ఒక మాట చెప్పాలి లేరా, ఒక మంచి కథ చెప్తాను రా, ఓకేనా? కూర్చో. అనగనగా ఊర్లో ఆర్యన్, రోహన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఉండేవారు అనమాట. ఒకరోజేమో బర్గర్, పిజ్జా అని తెచ్చుకున్నాడు రోహన్. ఆర్యన్ పప్పు, ఆకుకూరలు, అన్నం అని తెచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి తింటూ ఉన్నారన్నమాట. ఆర్యన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, రోహన్ ఎప్పుడు డల్గా ఉండేవాడు. ఎందుకో తెలియదు, వాళ్ళిద్దరికీ తెలియదు కదా. మరి ఇద్దరు తింటూ ఉండేవారు. ఒకరోజు ఏమైంది, చాలా నీరసంగా ఉందని కూర్చున్నాడు రోహన్. ఆర్యన్ ఏం చేశాడు, అరే అరే మా బామ్మ దగ్గరికి వెళ్దాం రారా నాతో పాటు అన్నాడు. సరే వెళ్దాం, నాకే నీరసంగా ఉందిరా. సరేరా, యాక్టివ్ అవుతావు, మా చుట్టూ బోల్డ్ పొలాలు ఉన్నాయి, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ అందరూ ఉంటారు అక్కడ. అమ్మమ్మ నాకు అన్నీ వండి పెడుతుంది, ఒకసారి చూసి వచ్చేద్దాం వద్దా నాతో పాటు సరదాగా అని తీసుకెళ్తే అమ్మమ్మ అన్నీ న్యాచురల్గా పండినవన్నీ వండుతుంది అనమాట. అవి చూసి ఆశ్చర్యపోతాడు, అమ్మో అమ్మమ్మకి ఎంత శక్తా అనేసి. అప్పుడు ఆర్యన్ కూడా అలాగే అంటాడు, నేను కూడా యాక్టివ్గా ఉంటాను, ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాదురా, నేను హెల్దీ ఫుడ్ తింటాను, అమ్మమ్మ అన్నీ దగ్గరుండి చేస్తారు, బయట ఏమీ ఆర్డర్ ఇవ్వరు అని చెప్తారనమాట. అవునా, సరే అయితే అమ్మమ్మ వండింది వంట ఎలా ఉంటుందో చూస్తాను నేను కూడా అని చెప్పేసి తింటాడనమాట. తిని అబ్బా ఎంత బాగుందిరా, అందుకేరా నువ్వు రోజు ఇవే తెచ్చుకుంటావు, నేను అవి తిని నీరసం అయిపోతున్నాను, నాకు అర్థమవుతుందిరా. సరే అమ్మమ్మ ఏమన్నారంటే బర్గర్స్, పిజ్జా తినొద్దని నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఎందుకు అలా చెప్పారు? అమ్మమ్మ ముందు నుంచి నాకు ఏది ఆర్డర్ ఇచ్చేవారు కాదు, అడిగినా ఇచ్చేవారు కాదు, అన్నీ తను స్టైల్లో రోటీ అన్నీ చేసి పెట్టేవారు. అవునా, అందుకే నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను. అమ్మమ్మ కూడా ఈ వయసులో కూడా యాక్టివ్గా ఉంటారు, అన్నీ న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల. అవునా, అయితే నేను ఇక మీద నుంచి తినను రా బాబు, నేను కూడా ఈ న్యాచురల్ ఫుడ్డే తింటాను.